రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం జరిగిందని నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని చందాపురం, కేతవీరునపాడులో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. కోతకు వచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొక్కజొన్న, బొప్పాయి, అరటి సుమారు 150 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర 2,400 రూపాయలు ప్రకటిస్తే బయట మార్కెట్లో 1,800 రూపాయలకు నడుస్తుందన్న మొండితోక జగన్మోహన్ రావు. ఇక రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అధికారులు ఇక్కడ తోట లేదంటున్నాడు. ఇప్పుడు ఎవరు సాయికరణ మొన్న కురిసినటువంటి చెదురుమదురు వర్షాలు, జల్లులు, దాంతోపాటు ఈదురుగాలు, ఈ ఈదురుగాలుల వలన జరిగిన నష్టం మరీ ముఖ్యంగా మొక్కజొన్నకి, బొప్పాయికి, అరటి ఈ మూడిట్లకి జరిగిన నష్టాన్ని వెంటనే రైతులు తెలియజేయడం జరిగింది. ఇలా ఈ ఈదురుగాలులకి ఇలా పడిపోయినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ధర్మిలా ఈవేళ మేము రావడం జరిగింది. మేము తిరగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అగ్రికల్చర్ అధికారులు కూడా మాకు కనపడుతున్నారు. కేతవీరునపాడులో కనపడ్డారు, ఇక్కడ కూడా మాకు కనపడుతున్నారు. మొన్న కురిసినటువంటి